రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. రానున్న 4-5 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య శాఖ సూచించింది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు హాస్పిటల్కు వెళ్లడం తప్పనిసరి అని హెచ్చరించారు. తగ్గిన ఉష్ణోగ్రతలతో చుట్టుముడుతున్న వ్యాధులపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో చలిగాలుల ప్రభావంతో వ్యాధులు కూడా ముసురుకుంటున్నాయి. రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ కూడా ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ చలి తీవ్రత ఎక్కువ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, 65 ఏళ్ల పైన ఉన్నటువంటి వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజెంట్ మనం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు డైరెక్టర్ ఉన్నారు, ఆయన రవీంద్ర నాయక్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఈ సీజనల్ ఫ్లూ అనేది స్టార్ట్ అయిపోయింది, చలిగాల్లో ప్రభావం కూడా ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఇచ్చినటువంటి అడ్వైజరీ ఏంటి? సో ఏంటంటేనండి, ఇప్పుడు వర్షాకాలం అయిన తర్వాత మనకి చలికాలం వచ్చేస్తుంది. సో చలికాలంలో మనకి ఈ సీజనల్ ఫ్లూ అనే డిసీజ్ వచ్చే అవకాశం. సీజనల్ ఫ్లూలో మనకి జనరల్గా ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్, సో ఇన్ఫ్లుయెంజా కానీ, పారా ఇన్ఫ్లుయెంజా కానీ, అడినో వైరస్ కానీ, లేకపోతే కోవిడ్-19 వైరస్ కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే సోకుతుందో ప్రజలకి ఎవరికైనా, సో ముఖ్యంగా క్లినికల్ ఫీచర్స్ కాఫ్ కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, తర్వాత జ్వరం కానీ, తర్వాత బాడీ పెయిన్స్ కానీ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రానిక్ డిసీజెస్తో ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళు కొంచెం ఆచితూచి ఆలోచించి బయటికి వెళ్తే మంచిది. తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని చక్కగా కప్పుకొని, తర్వాత బయట చలి తీవ్రతను మనం దృష్టిలో పెట్టుకొని మూవ్ చేయాల్సి ఉంటుంది ఇంటి నుంచి బయటికి రావడానికి. తర్వాత ముఖ్యంగా ఈ జాగ్రత్తలు మనం తీసుకొని ఆ తర్వాత కూడా ఒకవేళ కనుక సిమ్టమ్స్ ఎక్కువైపోయి హై గ్రేడ్ ఫీవర్ ఆర్ కొంచెం ఆల్టర్డ్ సెన్సోరియం, తర్వాత డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, మనం శ్వాస తీసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి వెళ్ళి చూపించుకోవచ్చు. తర్వాత ఏ మందులు వాడినా కూడా దయచేసి డాక్టర్ సంప్రదింపులతో వాళ్ళు అడ్వైస్ చేసిన తర్వాతే వాడితే మంచిది. వాళ్ళు ఏ మందులు అడ్వైస్ చేస్తే ఆ మందులు తీసుకోవాలి. మనం సొంతంగా మందులు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది, తీసుకోకూడదు. తర్వాత మనకు నియరెస్ట్ హాస్పిటల్స్, మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు రోబస్ట్ సిస్టమ్ ఉంది. సబ్ సెంటర్ నుంచి మొదలు పెడితే పిహెచ్సిస్, యూపీహెచ్సిస్, సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో బెడ్స్ కానీ, సిబ్బంది కానీ వారి వారి డ్యూటీస్లో వాళ్ళు ఉంటారు కాబట్టి దగ్గరలో ఏదైతే ఉంటో అక్కడికి వెళ్ళి చూపించుకోవడం మంచిది. తర్వాత ఎమర్జెన్సీస్లలో మనకు 108 అంబులెన్స్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే మంచిది. పిల్లలకు సంబంధించి ఇప్పుడు ఇట్లాంటి సీజన్ రాగానే పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారండి? పిల్లలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు జనరల్గా పిల్లలు బిలో 5 years అవసరం ఉంటే తప్ప బయటికి తీసుకెళ్ళదు. పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ వెళ్ళకూడదు. తర్వాత వృద్ధులు మోర్ దెన్ 65 years ఉన్నవాళ్ళు, తర్వాత ప్రెగ్నెంట్ విమెన్, వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైన పరిస్థితి ఉంటే అది కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మనం శరీరాన్ని చక్కగా కప్పుకొని, ఎండ తీవ్రత ఉన్నప్పుడు మనం ఏ విధంగానైతే జాగ్రత్తలు తీసుకుంటామో చలి తీవ్రత ఉన్నప్పుడు కూడా బట్టలు కానీ, లేకపోతే వేడినిచ్చే మన షాల్స్ కానీ, లేకపోతే స్వెటర్స్ కానీ ఇట్లా చక్కగా, తర్వాత క్యాప్ కానీ, గ్లౌస్ కానీ ఈ రోజుల్లో ఇక్కడ కూడా, అంటే ఇంతకుముందు మనం చూస్తే గత కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే ఇంత చలి తీవ్రత ఉండకపోయేది మన తెలంగాణలో. బట్ ఈ మధ్యన చూస్తే చలి తీవ్రత ఇక్కడ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం శరీరాన్ని చక్కగా కప్పుకొని, తర్వాత అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఉండటం ఒకటి మంచిది. ఈ కోల్డ్ వేవ్కి సంబంధించి మీ సైడ్ నుంచి, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ హాస్పిటల్లో మందులకు సంబంధించి కానీ, వైద్యులకు సంబంధించి, సిబ్బందికి సంబంధించి ఎట్లాంటి అరేంజ్మెంట్ చేసుకున్నారు? ఎస్. సో ఇది మనకు ప్రతి సంవత్సరం ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ వస్తుంది. ఆ సీజన్ ప్రకారం మనం తయారీ. సో మేము మన డిఎంఎన్హెచ్ఓస్కి ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చి ఉన్నాము ఈ సీజనల్ ఫ్లూ గురించి. తర్వాత అడ్వైజరీస్ కూడా మనం టైం టు టైం ఇస్తున్నాము.
మన హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది, తర్వాత సిబ్బందిలో అందరూ డాక్టర్స్, పారామెడికల్, నర్సింగ్, సపోర్టింగ్ స్టాఫ్ అందరు కూడా, ఆ తర్వాత మనకి డ్రగ్స్ కానివ్వండి, ఐవి ఫ్లూయిడ్స్ కానివ్వండి, తర్వాత సర్జికల్స్ కానివ్వండి, కన్జ్యూమబుల్స్ కానివ్వండి, అన్ని లెవెల్స్ ఆఫ్ హాస్పిటల్స్లో మనం సమకూర్చుకున్నాము. సో ఇబ్బంది ఏం లేకుండా చూసుకున్నాము. ఓకే. ఇదండి చూసారు కదా, ఈ కోల్డ్ వేవ్స్ అనేవి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వచ్చేటువంటి 4-5 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలైనా, వృద్ధులైనా, సాధారణ ప్రజలు ఎవరైనా కూడా జాగ్రత్తలు తప్పనిసరిని వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే తప్ప చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లొద్దు. మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డిహెచ్ రవీంద్ర నాయక్ సూచిస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.